నాది అక్కడ చిన్న స్ట్రీట్ వెండర్ది డబ్బా ఉండేది సార్. అగో దాన్ని మొత్తం ఎలా వలగొట్టేశారు చూడండి. అసలు నాకు ఇప్పుడు ఏ ఆప్షన్ లేకుండా ఉంది సార్. నేను సింగిల్ ఉమెన్ని, పేషెంట్ని, ఇంట్లో మా మమ్మీ ఉంటుంది, పెరాలసిస్ అటాక్ ఉంది, మా ఫాదర్ ఏం చెయ్యడు, నేను ఒక్కదాన్ని దీని మీదనే డైలీ వేజెస్ మీద అన్నట్టు దాని మీద ఏది వచ్చినా కూడా దాని మీదే మా ఫ్యామిలీ నడవాలి. ఇప్పుడు అది మొత్తం తీసేసిర్రు, నాకు వేరే ఆప్షన్ లేదు. పొద్దున్న నుంచి చదువుకుంటున్నా సార్. కనీసం టేబుల్ అయినా ఏదైనా వేసి నేను అక్కడ ఏమైనా పెట్టుకుంటా అని చదివితే ఎవరు ఆ టేబుల్ కూడా ఎత్తుకపోయారు చూడండి అక్కడ నుండి, ముందర నుండి. అంటే మినిమం మరి నీకు చెప్పిరా అమ్మ ఇక్కడ రోడ్ సైడ్లో పెట్టే వాళ్ళకు అందరికి ఇప్పుడు మనం చూస్తున్నాము అంత డస్ట్గా అనిపిస్తుంది, ఎక్కడిదెక్కడ కూల్ చేసారు, షాపుల ముందట పెట్టుకునే వాళ్ళవి. అంటే ఇప్పుడు షాప్ వాళ్ళు చెప్పాలి కదా మీరు తీసేయండి అని, మరి వీళ్ళు తీసేస్తామని చెప్పేసి మీకు అధికారులు ఎవరైనా జిహెచ్ఎంకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైనా చెప్పిరా? ఎవ్వరు ఏం చెప్పలేరండి. సడన్గా వచ్చారు, డే బిఫోర్ ఎస్టర్డే సడన్గా వచ్చారు, మొత్తం అక్కడ నుంచి మొత్తం కూల్ చేసుకుంటూ వచ్చారు. మొన్న ఇక్కడ వచ్చారు, ఇక్కడ నుండి మొత్తము ఇది చేసేసారు. కనీసం ఏమైనా చదువుకోవడానికే టైం ఇవ్వండి అన్నా టైం ఇవ్వలేదు. ఏదైనా ఉంటే తీసుకోండి లేకపోతే లేదని ఉన్న సామాన్లతో సహా పడేశారు సార్. మొత్తం డబ్బా అంతా పడేశారు. నా సగం సామాన్ పోయింది. నా డబ్బానే 10,000 డబ్బా సార్ అది. దాంట్లో పాటు కొన్ని అన్ని మెటీరియల్స్ ఉన్నాయి. నేను పూజా సామాన్ అమ్ముకుంటా, కొన్ని జనరల్ ఐటమ్స్ పెట్టుకుంటా, అందులో అన్ని కొన్ని పాడైపోయినాయి. ఏదైనా చేసి బతకాలి అని అంటే మాకు ఏ ఆప్షన్ కూడా లేదు సార్. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి చెప్పండి. ఇప్పుడు నాకు చూసే వాళ్ళు ఎవరు లేరు. నేను మా పేరెంట్స్ చూసుకుంటా బతకాలి. ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి చెప్పండి. హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఎక్కడ జాబ్ కూడా చేసుకోలేను. కరోనాకి ముందు జాబ్ చేసుకునే వాళ్ళము, ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుండి ఉన్న జాబులు పోయినాయి. స్ట్రీట్ వెండర్ కింద నేను అది ఒక బాక్స్ వేసుకొని కూర్చున్నాను అక్కడ. ఏం పెట్టకుండా అది కూడా తీసేశారు సార్. ఇప్పుడు మాకు వేరే ఆప్షనే లేదు, ఏం చేయాలి. మరి అధికారులకు మళ్ళీ మీరు ఇట్లా కూల్ చేసిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండే లీడర్లకు కావచ్చు, అధికారులకు కావచ్చు, మీరు కలిసిరామ్మా? ఎవ్వరు రాలేరు సార్. ఇక్కడ దాకా అయితే ఏ లీడర్ రాలేదు, ఏ ఎమ్మెల్యే రాలేదు. మార్నింగ్ నుంచి ఇది మొత్తం కొలాప్స్ చేసుకుంటూ వెళ్తే కింద డౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే వచ్చి అక్కడ మాట్లాడారు, కానీ ఇక్కడ మట్టుకు ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు సార్. ఎవ్వరు రాలేదు, ఉట్టి మేమే నిల్చున్నాము. ఇక్కడ పెన్షన్ ఆఫీస్ నుంచి ఇక్కడ వరకు ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర వరకు ఇది రోడ్ కదా. అంటే ఈ రోడ్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా? ఇట్లనే ఇట్లా చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్ వ్యాపారం చేసేవాళ్ళు 1000 మంది ఉన్నారు. అందరూ ఫుట్పాత్ మీద బతికే వాళ్ళే ఉన్నారు. పెద్ద పెద్ద షాప్స్, ఇండ్లు అవన్నీ ఉంటే ఫుట్పాత్ మీద ఉండాల్సిన అవసరం లేదు కదా. కనీసం అదన్నా ఆలోచించాలి కదా. రోడ్డు మీద కూర్చొని బతుకుతున్నారు, ఫుట్పాత్ మీద ఉన్నారు, వాళ్ళకి ఏముంది ఏం లేదు అనేది కూడా ఆలోచించుకోకుండా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా తీసేశారు సార్ అన్నీ. అందరూ అంతే పరిస్థితి. షాప్స్ ఉన్న వాళ్ళకి అంతే, షాప్స్ లేకుండా ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకు కూడా అంతే అయిపోయింది సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ మొత్తం బలగొట్టేశారు, వెళ్ళిపోయారు.